Hello everyone, in this video I am going to discuss about Kirchhoff current law. Kirchhoff current law is also known as KCL. So this law states that sum of the currents entering into the node is equal to sum of the currents leaving through the node. Sum of entering currents is equal to sum of leaving currents is known as an KCL. So sum of entering currents is equal to leaving currents is equal to sum of leaving currents through the node. Node అంటే ఇలా పర్టికులర్గా ఉంటే ఎన్నైతే ఎంటర్ అవుతున్నాయో అన్నే. So entering currents are denoted by this arrow. Inside arrow denotes the sum of entering currents and outside arrow denotes the sum of leaving currents. ఎంట్రింగ్ కరెంట్స్ అయితేనేమో ఇన్సైడ్ యారో ఉంటుంది, లివింగ్ కరెంట్స్ ఏమో అవుట్ సైడ్ యారో ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నోడ్ వే డిఫరెంట్ కరెంట్స్ పాస్ త్రూ. సో సమ్ ఆఫ్ కరెంట్స్ అంటే కరెంట్ ఈజ్ డినోటెడ్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అండ్ సో ఆన్. ఎన్ని కరెంట్స్ ఇస్తే అన్ని మనం సమ్ ఆఫ్ ది కరెంట్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఈ డయాగ్రామ్లో చూస్తే మనం సాల్వ్ చేద్దాం. సో సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్స్ ఏంటి, డినోటెడ్స్ బై ఈ యారోని మనం ఎంట్రింగ్ కరెంట్స్ అంటాం. కాబట్టి ఫస్ట్ I1 అనేది ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ I3 కూడా ఎంటర్ అవుతుంది, I3 ప్లస్ I4 ప్లస్ I6. దీస్ ఆర్ ద ఎంట్రింగ్ కరెంట్స్. బికాజ్ యారో అనేది ఇన్సైడ్ ప్లేస్ అయి ఉంది కాబట్టి మనం ఎంట్రింగ్ కరెంట్స్ అంటాము. These are the entering currents is equal to sum of leaving currents. Leaving current అంటే outside arrow I2, next I5, I7 plus I8. These are the leaving currents. So sum of entering currents is equal to sum of leaving currents is known as a KCL, Kirchhoff's current law. So these examples shows the Kirchhoff's current law. Sum of entering is equal to leaving. అలానే మనం ఎగ్జాంపుల్గా ఏదన్నా తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ వేర్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద నోడ్, ఎయిదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఇలా తీసుకున్నప్పుడు మనం ఇష్టం వచ్చిన డైరెక్షన్స్ పెట్టుకుంటాం. సంథింగ్ ఓకే. ఇది I1, I2, I3, I4, 5. సో ఇలా మనం సమ్ కరెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు దీనికి మనం KCL ఫైండ్ అవుట్ చేద్దాం. KCL అంటే ఏంటి, ఎంట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్. సమ్ ఆఫ్ ఎంట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లివింగ్. సో ఏమేమి ఎంటర్ అవుతున్నాయి, ఇన్సైడ్ యారో ఎట్ సైడ్ ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఇన్సైడ్ యారో I2, I4 ఇన్సైడ్కి ఉంది, I5 కూడా ఇన్సైడ్కి ఉంది, ప్లస్ I7 అనేవి ఇన్సైడ్ యారోస్, ప్లస్ I8 కూడా ఇన్సైడ్ యారోనే ప్లేస్ చేసి ఉంది. నెక్స్ట్ లివింగ్ కరెంట్స్ ఏమేమవుతాయి, లివింగ్ కరెంట్స్ అంటే అవుట్ సైడ్ యారో I1 ప్లస్ I3 ప్లస్ I6 వచ్చేసాయి కదా. ఇంకేమన్నా అవుట్ సైడ్ యారోస్ ప్లేస్ అయి ఉన్నాయా, లేవు. సో ఇది ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద KCL, కిర్చాఫ్ కరెంట్ లా. ఏదన్నా మనకి సర్క్యూట్ ఆర్ ఇచ్చి మనకి KCL ఫైండ్ అవుట్ చేయమంటే మనం సమ్ ఆఫ్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లివింగ్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. So I hope you all understand this video. So please do like, share and subscribe my YouTube channel for more information and more videos. Thank you.